నిన్న చేస్తోంది. తన ఇన్‌స్టా‌లో ఒకటి లైవ్ పెట్టిందండి. ఎంత దారుణంగా అంటే, ఇటు పక్క 'ధర్మా మహేష్‌ని' సపోర్ట్ చేసే వాళ్ళందరిని గూడా దాదాపుగా చాలా వల్గర్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంది. మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ పెళ్ళాల్ని పంపండి మహేష్ దగ్గరికి అన్నట్టుగా అంత దారుణమైనటువంటి భాష అదే. అదే. మాట్లాడుతుంది. అదే. ఇక్కడే అట్ కాదండి. ఆ! మనం ఇప్పుడు ఆ! పాత కేసులో ఆ! ఇందాక మనం దీంతో ఆ! ప్యారలెల్‌గా మాట్లాడుకుంటున్న కేసులో 'రాజతరుణ్ లావణ్య' కేసులో గూడా అందులో కూడా ఆ అమ్మాయి అలాగే మాట్లాడింది. అవును. అవును. మాట్లాడటం మాత్రమే కాదు ఆ! కొన్ని డిస్కషన్స్‌లో అవతల హ్మ్. వాళ్ళ మీద చెప్పులు విసరటం, అవును. భాషాన్ని కొట్టడం. భాష అవును. మీద ఆ! చెప్పులు విసరటం కూడా జరిగింది. అవును. అంటే వాళ్ళు దానిలో అంటే డిప్రెసివ్ మూడ్‌లోకి వెళ్ళిపోతారు. అవును. యుద్ధం మనం ఓడిపోతున్నాం అనేటువంటి వాతావరణం ఎప్పుడైతే వచ్చిందో, అసహనం. ఆ అసహనంలో నుంచి ఏం చేయటానికైనా తెగబడిపోతారు. హ్మ్. 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 దీన్ని అర్థం చేసుకోవటంలో ప్రపంచం ఫెయిల్ అవుతోంది అంతే. హ్మ్. ఒకటి మార్కెట్ ఎకానమీలోకి మన జీవితాలు వచ్చేసిన తర్వాత, మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత మానవ సంబంధాల్లో చాలా మార్పులొచ్చినాయి. కన్స్యూమరిజం పెరిగిన తర్వాత అనవసరమైన కూడా అవసరమైన వస్తువులుగా మారిపోయి ఖర్చు పెట్టేస్తున్నారు. హ్మ్. హ్మ్. దీనికోసం డబ్బులు సంపాదించడానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు అందరూ. అవును. డబ్బుల కోసం వస్తువులు కొనుగోలు చేయటానికి డబ్బుల కోసం పరుగు పందెం అనేది మొదలైపోయి జీవితాల్లో రిలేషన్స్ గందరగోళం అయిపోయి నైతికత అని వీళ్ళు చెప్తున్న అంశం పక్కకెళ్ళిపోయింది. అవును. దీన్ని వీళ్ళకి బాగున్నప్పుడు అంటే వీళ్ళకి అనుకూలంగా అన్నీ నడుస్తున్నప్పుడు అన్నీ అడ్మిట్ చేస్తారు. ఎప్పుడైతే అవతల వాళ్ళు తన కంట్రోల్‌లో లేరు, ఉండటం లేదు అని అనిపించిందో, అప్పుడు వీళ్ళకి తెలిసిన విషయాలన్నీ ఓపెన్ గ్రౌండ్‌లో మాట్లాడే ప్రయత్నం చేసి నైతిక బెత్తంతో చంపేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ అమ్మాయి మీద దాడి అదే. హ్మ్. హ్మ్. అందుకని ఇది ఆర్థిక లావాదేవీ తప్ప మరేమీ గాదు. హ్మ్. ఆ ఆర్థిక లావాదేవీని సెటిల్‌మెంట్ చేస్తే పోలీసులు చేయవలసిన పని అదే. హ్మ్. హ్మ్. లేదు కోర్ట్‌కెళ్తే అంటే అతని ఉద్దేశ్యం ఏంటంటే కోర్ట్‌కెళ్ళి లీగల్‌గా కోర్ట్ నుంచి ఒక డెసిషన్ వస్తుంది. హ్మ్. ఆ డెసిషన్ తనకు అనుకూలంగా వస్తుంది. అంటే హ్మ్. జనరల్‌గా కోర్టు ఈ ప్రాపర్టీస్‌లో జోలికి రాకపోవచ్చు. హ్మ్. ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కోసం హ్మ్. ఏదో ఇవ్వమని ఒక మంత్లీ పేమెంటో ఏదో సెటిల్ చేయమనేది రావచ్చు. ఇది అవును. కాకుండా వాళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి హ్మ్. ప్రాపర్టీసు, దానికి సంబంధించిన వివరాలు ఆ అమ్మాయి చెప్పినప్పటికీ ఎస్టాబ్లిష్ అయితే తప్ప రావు. అవును. బయటే సెటిల్ అవ్వాలది. హ్మ్. హ్మ్. బయట సెటిల్‌మెంట్ జరగకుండా అతను ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నాడు. హ్మ్. హ్మ్. దీన్ని ఎలా బ్రేక్ చేయాలనేది ఆలోచించాలి తప్ప అనవసరంగా దీన్ని హ్మ్. నైతిక కోణంలో రచ్చ చేసుకోవటం వలన ప్రయోజనం లేదు. ఇద్దరికీ ప్రయోజనం లేదు. యెస్. యెస్. యెస్.